అండి లాజరు మరి ఒక ధనవంతుడి దగ్గర మరి తను ఉన్నప్పుడు మరి ధనవంతుడు తన ఆకలి తీర్చలేదు కానీ తన బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కలు తింటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అన్నమాట. ఆ ధనవంతుడు మరి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధించక దేవుడికి వ్యతిరేకంగా చేస్తూ తింటూ తాగుతూ సుఖిస్తున్నాడు. మరి ఎవరు మరి దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారంటే పేదరికంలో ఉండి దరిద్రతలో ఉండి మరి ఆయన దేవుని ప్రణాళిక చొప్పున ఎదురు చూసి ఉన్నాడు కాబట్టి మరి ఆ లాజరు యొక్క స్థితిని దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాడండి. ధనవంతుడి గతి ఏమైనదో మనకు తెలుసండి. లేఖనాల ద్వారా మనము ఎన్నో మార్లు చదువుకొని ఉన్నాము. మరి ధనవంతుడు నరకానికి వెళ్ళినట్టు మరి లాజరు దరిద్రుడైన లాజరు మరి అబ్రహాము కుడిపాసం మీద కూర్చున్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఏ విధంగా ఉంటున్నాము చూడండి. మన ఇంటి దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు మనం సహాయం చేస్తున్నామా? వారిని ఆదరిస్తున్నామా? మనకు ఇంట్లో ఏదన్నా ఉంటే వారికి మనం కలిగి ఉన్నది వారికి ఇస్తున్నామా అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. రేపటి గురించి మనం దాచిపెట్టుకుంటాం కానీ మన